మేము అడుగుతున్నది మాకు వచ్చి సమాధానం చెప్పమని చెప్పండి. అందరూ మొత్తం అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మీకు ఇచ్చిన లెటర్లు ఇచ్చాడు, దానికి అప్పుడు అబద్ధం ఇచ్చినట్టు కదా. దాంట్లో లెటర్ పర్మిషన్ లేదు కదా ఇచ్చింది. దేవుడు నాయుడు కాదు, మా నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ప్రజల హక్కు. దానికి సంబంధించినటువంటి దాంట్లో చూద్దామంటే మా మంచిగా మా భూములు పోయినాయి, మా భూములకు సంబంధించినటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కట్టిస్తే పోలీసులు మన పని పోతుంది. వాళ్ళకి ఇప్పుడు కమల్ మాట చెప్తున్నప్పుడు మీరు లేకపోతే ఇప్పుడు వస్తుంది ఒక కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు చేస్తే మాకు రూల్స్ లేవు, మాకు అది లేదు మాకు విషయం చూస్తేమో మామూలుగా ప్రచారం వచ్చారంటే డీఎస్పీ గారు ప్రత్యక్ష డీఎస్పీ గారు కూడా తెచ్చుకున్నాం. నేను ఒక్కడే కాదు, అందరూ ఉంటే బలంగా ఉంటుందని గుర్తు తెచ్చుకున్నట్టుంది. 300 మంది పోలీసు సార్ మాకన్నా ఇప్పుడు మీరే సార్ పోలీసుల రౌడీజం వెంటనే నశించాలి, పోలీసుల రౌడీజం వెంటనే నశించాలి, పోలీసుల రౌడీజం వెంటనే నశించాలి, పోలీసుల రౌడీజం వెంటనే. అప్లికేషన్ పెట్టున్నారు, మన టీచర్ ఇన్ఛార్జీలు అప్లికేషన్ పెట్టినారు సార్. మనకు రిప్లై అయినా చెప్పాలి, బయటకు సమాధానం అని చెప్పాలి. ఇంతమంది ప్రజలు అందుకని మీరు పోయి మీ ఉన్నతాధికారులతో మాట్లాడండి. ఆ సీఈఓ వచ్చి మాకు సమాధానం చెప్తే మేము వెళ్ళిపోతాం. అంటే వాళ్ళు సమాధానం కాగితం రాసి మీకు పారేశారు, వాళ్ళకి ప్రొటెక్షన్. ఇంతమంది ప్రజలు రోడ్డు ఎంతమంది అయితే సార్ అయ్యా ఇప్పుడు 50 మందికి చెప్పారంట, వాడు 50 మంది స్టడీ కొట్టేస్తారు. మాకేం తెలుసా? 50 మంది ఇస్తే 0 కొట్టేస్తాను, 5 కొట్టేస్తాను. మీరు చెప్తారు పోలీసు వచ్చి ఏటవుతుంది కాదండి. ఒక్కరిని కూడా రానిదు. పాపం మీరేదో ప్రయాసపడుతున్నారు మమ్మల్ని వెనక్కి పంపించడానికి. వాళ్ళు ఎందుకు వస్తుంటారు? చెప్పాలి కదా, ఇంతమంది ఇంతమంది అది ఒక 50 ఇచ్చాం, 350 ఒప్పుకోరు కదా, అది ఒక 50 ఇచ్చాం. కనీసం వాళ్ళు వచ్చి సమాధానం అని చెప్పాలి. 50 మంది కాదు, 50 మందికి చెప్పారు కాబట్టి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి, ఇన్ని గ్రామాల రోడ్డు మీదకి వచ్చి ప్రాబ్లం అయితే పెరుగుతూ ఉంటారు, తప్పితే తగ్గేదే ఉండదు. సార్ ఉండకుండా పెరిగే క్రమమే తప్పితే తగ్గరు. ఏడు రచ్చ కలుగుతుందంటే పెరుగుతూ ఉంటారు. ఎందుకు ఉన్నారు సార్? వచ్చేటప్పటికే ప్రభుత్వ పోర్ట్ అంటే ఫలాలు ఇచ్చాం సార్, ప్రైవేట్ పోర్ట్ అంటే మేము ఫలాలు ఇవ్వం. ఈరోజు గ్రామస్తులందరికీ ఉపాధి అన్నారు, అభివృద్ధి అన్నారు, నిరుద్యోగం పోతున్నారు.